బ్రో చిరంజీవి గారు వెంకటేష్ గారి సినిమా ఇప్పుడు 300 crores కలెక్ట్ చేసింది. అవునవును చిరంజీవి గారు చెప్పాను కదా పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. చెప్పాను కదా నేను ఇది వరకే చెప్పిన ఏమని సంక్రాంతికి చిరంజీవి గారి సినిమా వస్తే ఖచ్చితంగా 1000 కోట్లు అన్న చూడండి. ఇప్పుడు 1000 కోట్లు అన్న దానికి కనీసం 300 కోట్లు దక్కింది అనమాట. ఇంకా రేపో మాపో అది ఇంకా 1000 కోట్లు టార్గెట్ అయిపోయింది. కాబట్టి ఖచ్చితంగా చిరంజీవి గారి సినిమా 1000 కోట్లు సాధిస్తుంది అంతే. చూసుకోండి మీరు వెంకటేష్ గారు వచ్చి దాంట్లో డ్యాన్స్ చేస్తుంటే డైలాగులు డ్యాన్సులు కామెడీ రొమాన్స్ మధ్య మధ్యలో అబ్బా థియేటర్లో చూస్తుంటే జనాలు చిన్నపిల్లలు పెద్దోళ్ళు మొత్తం అంటే ఈ సినిమాలో ఏది మనశంకర వరప్రసాద్ ఈ సినిమాలో పెద్దోళ్ళకి కావాల్సిన కాన్సెప్ట్ ఉంది, చిన్నపిల్లలకు కావాల్సిన కాన్సెప్ట్ ఉంది, కామెడీ కావాలంటే కామెడీ ఉంది, డైలాగులు ఉన్నాయి, డ్యాన్సులు ఉన్నాయి, రొమాన్సులు ఉన్నాయి. ఆ డైరెక్షన్ కూడా అది కూడా బాగుంది. అదే చెప్తున్నా, అదే ఆడికి వస్తున్నా. డైరెక్షన్ బాగుంది, పాటలు బాగున్నాయి. ఇంకేం కావాలి చెప్పండి ఇంకా. కాబట్టి తెలుగు సినిమాకి పండగ అంతే ఇంకా. అదే అదే నేనేమన్నానంటే 7 రోజుల్లో ఖచ్చితంగా ఇది 1000 కోట్లు సాధిస్తుందేమో అన్న ఏదో అన్న. కాబట్టి నేను అన్నట్టుగానే ఈ సినిమా 1000 కోట్లు టార్గెట్ అయ్యింది. చాలా ఆనందంగా ఉంది నాకు. నేను చిరంజీవి గారి ఫ్యాన్. నేను చెప్పిన ఏమని, మా తాత చిరంజీవి ఫ్యాను, మా నాన్న చిరంజీవి ఫ్యాను, నేను చిరంజీవి ఫ్యాను, రేపు వచ్చే నెక్స్ట్ జనరేషన్ చిరంజీవి ఫ్యాన్. అదే పుట్టబోయే పిల్లలు ఎవరైనా అందరూ చిరంజీవి ఫ్యాన్సీ, అందరూ మెగాస్టార్ ఫ్యాన్సీ. అవును అవునవును లేదు లేదు అవన్నీ ఒకటి అబద్ధాలే. వాళ్ళంతా ఒకటే ఫ్యామిలీ. మనం కూడా అంతే అనమాట. ఎవరు మనమంతా కూడా అంటే మెగాస్టార్ ఫ్యాన్స్ అయిన వాళ్ళు అందరూ మనమంతా ఒకటే ఫ్యామిలీ. మనం బంధువులు అవుదాం. ఒకరింట్లో ఒకరం పెళ్లిళ్ళు చేసుకుందాం, బంధువులు అవుదాం. అన్నదమ్ములుగా, అక్క చెల్లెలుగా, బావ బామర్దులుగా, అత్త అల్లులుగా, ఆ స్నేహితులుగా, శ్రేయోభిలాషులుగా, ప్రేమికులుగా అందరం. అవును కదా, ప్రేమికులు. అదే అమ్మాయిలు దొరకకుండా రావాలి ఇక్కడికి. అదే నేను చెప్పింది, ఇదే సినిమా థియేటర్ రావాలి. అవును, ఇంకా నెక్స్ట్ సినిమా విశ్వంబర చూడండి. అబ్బా ఈ సినిమా కూడా ఖచ్చితంగా ఇది చెప్తాను ఇప్పుడే. ఈ సినిమా కూడా ఖచ్చితంగా 2000 కోట్లు చూడండి. 2000 కోట్లు టార్గెట్ అవుద్ది. ఒకవేళ ఈ సినిమాలు కానీ బాగా అడిగా 10,000 కోట్లు రావచ్చు అని చెప్పలేం కదా. మన చేతుల్లో లేదు పోయాయి. నేను ముందుగానే చెప్పిన ఖచ్చితంగా మనశంకర వరప్రసాద్ సినిమా 500 కోట్లు అయితే దాడుతుంది. విశ్వంబర సినిమా కూడా 1000 కోట్లు వస్తుంది అనమాట. ఇది పక్క ఫిక్స్ అయింది. కాబట్టి ప్రతి సంక్రాంతికి మెగాస్టార్ గారు చిరంజీవి గారు సినిమా తీయాల్సింది. అలాగే డైరెక్టర్, ముఖ్యంగా డైరెక్టర్, ఇది అన్యాయం దారుణం. ఇది డైరెక్టర్ అనిల్ రావుపూడి గారు కూడా నాగార్జున గారితో బ్యాలెన్స్ ఉంది. నాగార్జున గారితో కూడా ఒక సినిమా తీసి ఒక 200 కోట్లు 300 కోట్లు వచ్చేట్టుగా చేసి తర్వాత ఇంకా వరుసగా ఇంకా పెద్ద హీరోలతోనే చేయాలి అంతే. ఆయన రామ్ చరణ్ గారితో, అల్లు అర్జున్ గారితో, మహేష్ బాబు, ప్రభాసు, అందరూ అన్ని సినిమాలు బాగా ఆడాలి. జై తెలుగు తల్లి, జై తెలుగుదేశం, జై హింద్. బ్రో చిరంజీవి గారి సినిమా ఇప్పుడు చిరంజీవి గారు వెంకటేష్ గారు చేసిన సినిమా 300 కోట్లు కలెక్ట్ చేసింది కదా. అవును కాదు, ఇవాళ 350 కలెక్ట్ చేసింది. ఏంటంటే ఫ్యాన్స్ అందరికి తెగ నచ్చేసిన సినిమా. తెగ నచ్చేసి ముసులోలో కూడా నచ్చేసి. ఆల్రెడీ పాతకాలంలో బండ్లు, ఎడ్లు, ట్రాక్టర్లు కట్టుకొని వెళ్ళాను. పాతకాలంలో సీట్లు సరిపోకపోతే సీట్లు బయట నుంచి తెచ్చి వేసేది. ఈ మధ్య కాలంలో మనశంకర వరప్రసాద్ చిరంజీవి గారి మూవీ నేను ఒక థియేటర్లో పోయినా. ఆ థియేటర్ రోడ్ బయట నుంచి కుర్చీ తెచ్చి లోపల కూర్చోబెడుతున్నాడు. అట్లా పాతకాలం గుర్తు చేసిండు మన అన్న. 100% 1000 కోట్లు పక్క బాయ్. 100% 175 రోజులు 200 రోజులు ఆడుతుంది. ఇది పాత రోజులు గుర్తు చేస్తుంది. అవును, మన కోసం ఎమోషనల్ అవుతారు. అంత అవుతారు. అంటే చాలా రోజుల తర్వాత హిట్ కంబ్యాక్ ఇచ్చిండు కదా, ఎమోషనల్ అవుతారు. ఇప్పటి నుంచి ఆయనకు తిరిగేలేదు. ఇంకొక 2 దశాబ్దాలు వెళ్తూనే ఉంటాడు. 100 సంవత్సరాలు, ఇక 200 సంవత్సరాలు నువ్వు బతుకు సార్, నువ్వు మాకు ఆ సినిమాలు అందించు. అయితే అల్లు అర్జున్ గారు కూడా సినిమాని చేసి ట్వీట్ చేయడం ఎలా అనిపించింది అంటే, ఇన్ని రోజులు అల్లు అర్జున్ గారు కొంచెం అంటే ఫ్యామిలీకి దూరంగా ఉన్నారు, అది మాట్లాడారు. ఇక ఆయన ఈ మధ్య కాలంలో ఇంత ముందు అల్లు అర్జున్ సారు కొద్దిగా ఎకశేకలు చేసిండు కానీ తగ్గింది పొగరు. ఏజ్ పెరిగే కొద్దిగా కుర్రాలు ఉన్నప్పుడు ఎడుతాడు భయ, ఉడుకు రక్తం ఉన్నప్పుడు. ఆయన గిట ఇక తగ్గుతుంది కొద్దిగా. ఆయన కూడా బాస్ బ్లాస్టర్ అని ఇస్తాడు. ఎందుకు వేయడు? మళ్ళీ ఇప్పుడు ఫామ్ నడుస్తుంది, నెక్స్ట్ పెద్ద వస్తుంది, నెక్స్ట్ వరుణ్ బాబు వస్తాడు. మెగా ఫ్యామిలీ మొత్తం నడుస్తుంది. వస్తాద్ భగత్ తీసి తొక్కాలంటే 2 నిమిషాలు తొక్కుతాయి. కొద్దిగా వాళ్ళకి ఉంటది లోపల మనసులో. ఒకటి ఇట్టేస్తే ఏమవుతుందని మనసులో వేరేది ఉంటుంది అల్లు అర్జున్ సార్. కానీ అల్లు అర్జున్ సార్ మంచి యాక్టర్. ఆయన సినిమా అట్లీతో మంచి సినిమా హిట్ కావాలని మేము కోరుకుంటున్నాం. నువ్వు కూడా మంచిగా ఉంటే బెటర్. లేకపోతే 350 కోట్లు ఇంకా 500 లేదు, 1000 కోట్లు దాటిపోతుంది 100%. ఇది 200 రోజులు పక్కా పాత రోజులు గుర్తు చేస్తున్నాయి. అప్పట్లో బలగము,
ఇప్పట్లో మా ఇంట్లో టీవీలో వేసి పాపం ఆ ఐబొమ్మ రవిని మర్చిపోయినాం. మూవీ బ్లాస్ట్ అని ఒకటి వచ్చింది, దాంట్లో చూసినాం. అంటే అందరు ఫ్యామిలీ ముసలోళ్ళు కూడా చిరంజీవిని కోరుకుంటారు. ముసలోళ్ళు అంటే 100 సంవత్సరాలు ఉంది, ఇంకొక రేపు మాపు అరే చిరంజీవి అభిమాని అంట ఆయన ఏం చేద్దాం, తప్పని పరిస్థితుల్లో మూవీ బ్లాస్ట్ అని యాప్లో డౌన్లోడ్ చేసి మరి చూపించిన. ఇంకో థ్యాంక్ యూ. జై హింద్, జై పిఎస్పీకే. చిరంజీవి గారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆయన నవ్వు విధానం అనేది మళ్ళీ పాత చిరంజీవి గారిని సినిమాలో చూసామన్న ఆనందం కన్నా ఇప్పుడు ఎక్కువగా హ్యాపీనెస్ అనిపించింది. చాలా చాలా హ్యాపీ అనిపించింది. మళ్ళీ రాజకీయంలో నలిగిపోయిన చిరంజీవి గారు మళ్ళీ సినీ ఫీల్డ్కి ఒక ఆధారం, ఒక సినీ ఫీల్డ్కి ఒక గుండెకాయ లాంటి చిరంజీవి గారిని మళ్ళీ చిరంజీవి గారిగా చూడబోతున్నాం అని చెప్పేసి చాలా సంతోషం అనిపించింది. చాలా మంది ఈ సినిమా స్టార్టింగ్ లో ట్రోల్ చేస్తారు కదా, చిరంజీవి గారు సెట్ అవ్వలేదు, సాంగ్ చూసి ట్రైలర్ చూసి వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళకి ఒకటే చెబుతున్నా, దీనికి పోటీగా సినిమా ఏది రాలా. అర్థమైందా? ఇప్పుడు ఉన్న సినిమాలు వచ్చిన 7-8 సినిమాల్లో దీనికి తగ్గ పోటీ ఏది లేదు. కాబట్టి ఏంటంటే ఇంకోటి ఏంటంటే ప్లస్ ఏంటంటే వెంకటేష్, ఇద్దరు మెగా హీరోలు ఇద్దరు కలిసి ఉండారు కాబట్టి మూమెంట్ అనేది ఎవరినైనా జనం సామాన్యుడైనా కానీ ఇద్దరు హీరోలు ఉండారుగా, చూద్దాం పద వెళ్దాం అనే ఒక ఆశ మొదలయ్యి అందరూ వెళ్ళారు. దానికి ఎక్కువగా కలెక్షన్ అనేది వచ్చింది. అంటే చాలా వరకు ఇప్పుడు వెంకటేష్ గారు చిరంజీవి గారు వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చినా సరే ఈ కలెక్షన్స్ అనేది ఫస్ట్ టైం అంటున్నారు. ఫస్ట్ టైం అన్నా నేను చెబుతున్నా అదే కదా మేడం, ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో ఉన్న మార్కెట్ లో దానికి తగ్గ పోటీ సినిమా ఏదనేది రాలేదు. అది ఒక్కటే ప్లస్. అంటే చాలా మంది బాలయ్య బాబు గారి సినిమాలు హిట్ కొట్టి చిరంజీవి గారి సినిమాలు అంతగా రాకపోయేసరికి ట్రోల్ చేస్తారు కదా చిరంజీవి గారిని, వాళ్ళకి ఏం చెప్తారు? చిరంజీవి గారిని ట్రోల్ చేయడానికి ఏం లేదన్న. ఆయన రాజకీయ విధానం చూసి ఇంత ముందున్న సినిమాలు 4-5 సినిమాలు తీసిన సినిమాల్లో కూడా చిరంజీవి గారిలా కనపడలేదు. ఈ సినిమాలో మా పాత చిరంజీవి, సినీ ఫీల్డ్ చిరంజీవి మళ్ళీ కనపడ్డాడు. అదొక్కటే నవ్వుతో చక్కగా కనపడ్డాడు. ట్విట్టర్ లో 4-5 రోజుల నుంచి బయటకు వచ్చి మాట్లాడతాం గానీ, ఫేస్బుక్ లో గానీ, ఇన్స్టాగ్రామ్ లో గానీ నవ్వుతూ ఒక మనిషి, ఒక సామాన్యుడిలాగా, ఒక మళ్ళీ పాత చిరంజీవి లాగా మాకు కనపడ్డాడు అన్న. అల్లు అర్జున్ గారు కూడా ట్వీట్ చేశారు బాస్ బ్లాస్టర్ అని చెప్పేసి, దాన్ని ఎలా అడుగుతారు? నేను చెబుతున్నదే కదా, బిగ్ బాస్ నుంచి ఏఏయో బాసులు ఉన్న పెద్ద బాసే చిరంజీవి సినీ ఫీల్డ్ కి. ఓకేనా? అట్లాంటి బాస్ ని మళ్ళీ బాస్ లాగా చూస్తున్నాం అనే హ్యాపీనెస్ చాలా మందిలో ఫ్యాన్స్ పరంగా గానీ, అటు వ్యతిరేకులు గంభీరంగా గానీ చాలా హ్యాపీ అనిపించింది. అంటే అనిల్ రావిపూడి గారి సక్సెస్ కి కారణం ఏంటంటారు? అనిల్ రావిపూడి గారి సక్సెస్ కి ఏంటంటే ఇంకోటి కూడా చిరంజీవి గారు బాలకృష్ణ గారిని కలిపి కూడా ఆయన సినిమా తీస్తే మళ్ళీ ఇంకో సక్సెస్ అనేది ఆయనకి మొదలయ్యేది. అది విశ్వంబర ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందంటారా? ఏముండదు మేడం, అస్సలు ఉండదు. దానికి ఎంత కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉందంటారు? దీనికి ఆల్రెడీ హిట్ పడింది కదా, దీని ఎఫెక్ట్ పక్కాగా ఉంటుంది కదా. దీని ఎఫెక్ట్ దాని మీద ఉండిద్ది అంటారు, ఉండొచ్చు. అది ఏంటంటే టైం, సంక్రాంతి పండగ అనేది పెద్ద పండగ, కలెక్షన్ మూమెంట్, దానికి తగ్గట్టు పోటీ సినిమా అనేది లేదు కాబట్టి అంత కలెక్షన్ రానిచ్చింది. రేపు వచ్చే మూమెంట్ సిచ్యువేషన్ బట్టి ఉంటది. మరి బాలయ్య గారిని దాటలేదు కదమ్మా, ఇప్పుడే మళ్ళీ నలిగిపోయినాడమ్మా. అప్పుడు పోటీ ఉండేవాళ్ళు. చిరంజీవి బాలకృష్ణ అంటే అప్పట్లో బాగా పోటీ ఉండేది, చిరంజీవి గారే ముందు ఉండేవాళ్ళు. కానీ చిరంజీవి గారు రాజకీయ ప్రవేశం చేశారు కానీ దానిలో నిలబడలేక కొద్దిగా నలిగిపోయాడు. 4-5 సినిమాలు మళ్ళీ వచ్చి సినిమాలు తీశాడు. ఏ సినిమాలు కొద్దిగా నవ్వుతనము, ఆయన మూమెంట్, ఆయన తీసిన సినిమాల్లో డ్యాన్సులు అనే ఆ సిచ్యువేషన్ చిరంజీవి గారిలో కనపడలా. ఈ సినిమాలో కనపడింది. వెంకటేష్ గారితో జోకులు వేయడం కానీ, ఆ వంటలు వండటం కానీ, కామెడీ కానీ, ఒక కామెడీగా కాకుండా ఒక హిట్ గా సినిమా డైలాగులతో బాగా అనిపించింది. చేయొచ్చు అన్న, ఇంకా ఉందిగా, ఇంకా ఏం సినిమాలు లేవు కదా ప్రెజెంట్. వెళ్ళొచ్చు సినిమా ఒకసారి అయినా చూడొచ్చు, కామన్ మ్యాన్ ఎవరైనా కానీ. కాబట్టి వెళ్తున్నారు, ఇంట్రెస్ట్ గా చూస్తున్నారు.